వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. దిస్ ఇస్ శ్రీవర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఆదిత్య సుందర్ గారు, స్పైన్ సర్జన్ ఫ్రమ్ విరించి హాస్పిటల్స్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఇప్పుడు ప్రతి సర్జరీలో రోబోటిక్ సర్జరీ వచ్చేసింది. స్పైన్ సర్జరీలు కూడా రోబోటిక్ సర్జరీ చేస్తున్నారు ఇప్పుడు. ఇంకా కొత్త టెక్నాలజీస్ అసలు ఏమొచ్చాయి ఈ స్పైన్ సర్జరీలో? స్పైన్ సర్జరీలో కూడా రోబోట్స్ ఉన్నాయండి. ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ నుంచి కూడా ఆర్ ఈవెన్ మోర్ మన ఇండియాలో అడ్వాన్స్డ్ రోబోటిక్ స్పైన్ సర్జరీస్ అనేవి జరుగుతున్నాయండి. సో స్పైన్ సర్జరీలో రోబోట్ యొక్క రోల్ అనేది కొంతవరకు లిమిటెడ్ అనే చెప్పుకోవచ్చు. ఓకే. సో మనకి మిగిలిన వాటిలో అంటే అబ్డమన్ సర్జరీస్ అంటాం, కిడ్నీ సర్జరీస్ చేస్తారు, అలాగే ఆంకాలజీ క్యాన్సర్ సర్జరీస్ చేస్తారు. వీటన్నిటిలో ఏంటంటే రోబోట్ తోటి మన మనిషి చేతికి వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉండే, నేరోగా ఉండే చిన్న స్పాట్స్లో కూడా వెళ్ళి సర్జరీస్ చేయడం ఏంటంటే మన చెయ్యిలాగా రోబోట్ చెయ్యి పనిచేస్తుంది. కానీ స్పైన్ సర్జరీలో ఏంటంటే ఇప్పటికీ రోబోట్ అనేది స్పైన్లో మనం సర్జరీ చేసేటప్పుడు స్క్రూస్ అనేవి వాడతాం. ఎందుకంటే స్పైన్ని ఫిక్స్ చేయడం కోసం స్క్రూస్ వాడతాం. సో ఈ రోజున ఉన్న టెక్నాలజీతో స్పైన్ సర్జరీ రోబోటిక్ సర్జరీ అనేది స్క్రూస్ పెట్టడంలో మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. స్క్రూస్తో పాటుగా వేరే ఇంప్లాంట్స్ కూడా ఉంటాయి. ఆ ఇంప్లాంట్ ఇన్సర్ట్ చేయడంలో మనకు ఉపయోగపడుతుంది. అంటే స్పైన్లో బోన్సే కాకుండా మనకు తెలుసు స్పైనల్ కార్డ్ నరాలు అన్నీ ఉంటాయి. సో వాటికి డ్యామేజ్ అవ్వకుండా, వాటికి ఏమాత్రము మన ఇంప్లాంట్స్ అనేవి తగలకుండా ఎగ్జాక్ట్గా బోన్లోనే మనం ఇంప్లాంట్ ప్లేస్ చేసే విధంగా మనకి స్పైన్ సర్జరీ రోబోట్స్ అనేవి సహాయపడతాయి. సో ఇదేంటంటే నావిగేషన్ టెక్నాలజీ, దాంతోపాటుగా రోబోటిక్ ఆర్మ్, ఈ రెండిటి కోఆర్డినేషన్ తోటి మనం స్పైన్లో ఉండే వెన్నుపూస ఎముకల్లో బోన్స్లో స్క్రూస్ అనేవి ఫిక్స్ చేస్తాం. అంటే క్రిటికల్ సిచ్యువేషన్స్లోనే రోబోటిక్ సర్జరీ వరకు వెళ్తారా డాక్టర్ గారు? బేసికల్లీ క్రిటికల్ అనే కంటే కూడా మనకి ఎక్కడైతే ప్రెసిషన్ అనేది ఎక్కువ అవసరమో అండ్ మనము నార్మల్ ఓపెన్ సర్జరీస్ తోటి మనకి ఎక్కువ టైం వేస్ట్ అనేది అవుతుంది. అంటే కొంతమంది ఉంటారు పేషెంట్స్, దే ఆర్ ఒబీస్. సో ఒబీస్ పేషెంట్స్లో నార్మల్ ఓపెన్ సర్జరీస్ కానీ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ కానీ చాలా కష్టం అవుతాయి. ఎందుకంటే మనకి సర్జరీ వర్క్ చేయడం కూడా డిఫికల్ట్ అవుతుంది. ఆ పేషెంట్ యొక్క బోన్ని రీచ్ అవ్వడానికి వాటన్నిటికీ కూడా కొంచెం కష్టం అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం కొన్నిసార్లు ఏంటంటే స్కోలియోసిస్ అంటాం. అంటే స్పైన్ అనేది వంగిపోయి ఉంటుంది, బెండ్ అయిపోయి ఉంటుంది పాములాగా. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే స్పైన్లో ఉండే ఎముకలన్నీ నార్మల్ రిలేషన్షిప్స్తో ఉండవు. సో అవన్నీ తిరిగిపోయి ఉంటాయి. సో ఇలా తిరిగిపోయిన వాటిల్లో మనం స్క్రూస్ అవి ఇన్సర్ట్ చేయాలంటే మనకి ఆ డైరెక్షన్ అనేది పుచ్చుకోవడం చాలా కష్టం. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కానీ మనము కొంచెం అబ్నార్మల్ సిచ్యువేషన్స్, నార్మల్ కాని వాటిల్లో వాడతాం. కానీ గ్రాడ్యువల్గా ఈ రోబోటిక్స్ అనేది కొంచెం రెగ్యులర్ అనాటమీ ఉన్న స్పైన్స్లో కూడా వస్తుంది. ఎందుకంటే దీంతో మనకి టెన్షన్ లేకుండా, స్ట్రెస్ లేకుండా అండ్ కొంచెం టైం సేవ్ అయ్యే విధంగా సర్జరీ అనేది తొందరగా అవుతుంది అన్నమాట. అంటే ఇట్ టేక్స్ టైమ్ టు లెర్న్. దానికి ఒక లెర్నింగ్ కర్వ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే రోబోట్ అనేది ఒక కాంప్లికేటెడ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. అదంతా మనకు ఒక వర్క్ ఫ్లో అనేది మనందరికీ సెట్ అయిపోయి మనతో పాటు ఉండే అసిస్టెంట్స్ కానీ, మిగిలిన ఆపరేషన్ థియేటర్లో ఉండే మన అసిస్టెంట్స్, టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరికీ దాని మీద అలవాటు అనేది వచ్చేస్తే కనుక స్పైన్ సర్జరీ చాలా తొందరగా అవుతుంది రోబోట్స్ తోటి. అండ్ ఇంప్లాంట్స్ అనేవి మనము మంచి యాక్యురసీతో పెట్టగలం, మన నర్వ్స్కి వాటికి డ్యామేజ్ అవ్వకుండా. సో అందుకని ఇప్పుడు ఏంటంటే అబ్నార్మల్ సిచ్యువేషన్సే కాకుండా కొంతవరకు నార్మల్గా ఉండే పేషెంట్స్లో కూడా మనం వాడడానికి ఆస్కారం ఉంది. ఈ స్క్రూస్ వేస్తారు కదా డాక్టర్ గారు, కొంతమందికి మరి స్క్రూస్ వేస్తారు మళ్ళీ పెయిన్ వస్తుందా అని అడుగుతూ ఉంటారు కదా పేషెంట్స్, వాళ్ళని మీరు ఎలా డీల్ చేస్తారు? సో స్క్రూస్ వేయడం అనేది మనం స్పైన్ని ఫిక్స్ చేయడం కోసం అండి. సో స్పైన్ అనేది అబ్నార్మల్లీ మూవ్ అయితే, అంటే కదలాల్సిన దానికంటే ఎక్కువ కదులుతూ ఉంటే స్పైన్లో ఉండే ఎముకలు, అప్పుడు పెయిన్ వస్తుంది. సో దాన్ని కదలకుండా పట్టుకొని ఫిక్స్ చేయడం కోసం మనం ఈ స్క్రూస్ అనేవి వేసి రాడ్స్తో ఫిక్స్ చేస్తాం. సో ఇలాంటప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే పెయిన్ అనేది తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆ ఇంప్లాంట్స్ మనకి లోపలే ఉండిపోతే దానివల్ల ఏమైనా పెయిన్ వస్తుందా అనే ఒక డౌట్స్ అందరూ అడుగుతారు, ప్రతి ఒక్క పేషెంట్ అడుగుతారు. సో దాంతో ఏంటంటే మనకి ఏమి ఉండదు, ఎందుకంటే మనము బోన్ మీదకి డైరెక్ట్గా వేస్తాం. బోన్ పైన మనకి మజిల్ కండలు ఉంటాయి, మన స్పైన్ని సపోర్ట్ చేసే మజిల్ గ్రూప్స్ ఉంటాయి. సర్జరీ అయిపోయిన తర్వాత వాటిని మళ్ళీ నార్మల్ పొజిషన్లో పెట్టేస్తాం.
మినిమల్ ఇన్వేజివ్ సర్జరీతో అయితే అసలు వాటిని కదల్చని కూడా కదల్చాం. జస్ట్ మజిల్ త్రూ అండ్ త్రూ లోపల నుంచి వెళ్తాము అండ్ మజిల్ మళ్ళీ దానికైతే కవర్ అయిపోతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మజిల్ పైన ఉండే మన స్కిన్ పైన ఉండే కొద్ది వరకు ఫ్యాట్ లేయర్ ఇన్ని లేయర్స్ ఉండగా మనకి పెయిన్ అనేది ఏం తెలియదు. సో ఇంప్లాంట్ వల్ల పెయిన్ అనేది రావడము యూజువల్లీ ఉండదు. ఎప్పుడైనా సరే కొన్ని చాలా రేర్ సిచ్యువేషన్స్లో ఇంప్లాంట్ ఫెయిల్యూర్ అయితే కనుక అప్పుడు రావచ్చేమో, కానీ రెగ్యులర్గా 99% మందికి ఇంప్లాంట్ వల్ల ఏం ప్రాబ్లం ఉండదు. అంటే స్పైన్ ప్రాబ్లం ఏది వచ్చినా కూడా ఇంకా లైఫ్ అయిపోయింది, ఇంకా వాళ్ళు నడవలేరు, వాళ్ళు నుంచోలేరు, వాళ్ళు కూర్చోలేరు, ఇంక వాళ్ళ లైఫ్ అయిపోయింది అన్నట్టే అంటారు కదా. అసలు దానికి మీరు ఏం చెప్తారు డాక్టర్ గారు? అది ఖచ్చితంగా తప్పండి, అబ్సల్యూట్లీ రాంగ్. సో స్పైన్ ప్రాబ్లం అనేది దేనివల్ల వచ్చింది అని తెలుసుకోవడము, దానికోసం మన దగ్గర ట్రీట్మెంట్ ఉందా లేదా అనేది తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఈ రోజున మనకి ట్రీట్మెంట్ లేని సొల్యూషన్స్ అనేవి చాలా చాలా తక్కువ, ట్రీట్మెంట్ లేని ప్రాబ్లమ్స్ అనేవి. ఓకే, సో స్పైన్లో ప్రాబ్లం వచ్చిందంటే దానికి మందులు ఉన్నాయి, ఫిజియోథెరపీ ఉంది దానికి, అది కాకుండా పెయిన్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి, అది కాకుండా సర్జరీ ఉంది. ఇన్ని రకాల మనకు ఆప్షన్స్ ఉన్నప్పుడు ఒక చిన్న ఇది వచ్చిందంటే మన లైఫే అయిపోయింది ఇంకెందుకు పనికిరాం అనుకోవడం అనేది ఇట్ ఇస్ ఫూలిష్నెస్. అంటే మనకి ట్రీట్మెంట్ చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్కి మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది. ఇంకా కొత్త టెక్నాలజీస్ ఏమొచ్చాయి డాక్టర్ గారు ఈ స్పైన్ సర్జరీలో? సో స్పైన్ సర్జరీలో లేటెస్ట్ టెక్నాలజీస్ ఏంటంటే లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. అంటే మనకి ఎండోస్కోపిక్ సర్జరీ అంటాం. సో ఇది చాలా సంవత్సరాలుగా ఉంది, కానీ వీటిల్లో ఏంటంటే మనకి ఎక్విప్మెంట్ అనేది చాలా లేటెస్ట్గా వచ్చి మన కెమెరా యొక్క క్వాలిటీ కానీ ఇమేజ్ క్వాలిటీ అవన్నీ చాలా ఇంప్రూవ్ అవ్వడం, దాంతోపాటుగా మన ఎండోస్కోపీలోనే కొత్త టెక్నిక్స్ రావడం. అంటే నార్మల్గా యూనిపోర్టల్ ఎండోస్కోపీ అంటే ఒక సింగిల్ హోల్ పెట్టి దాని ద్వారా మనం సర్జరీ చేస్తాం. అది కాకుండా బైపోర్టల్ అంటాం, అంటే 2 హోల్స్ పెట్టి ఒక దాంట్లో నుంచి కెమెరా పెట్టి చూస్తూ రెండో దాంట్లో నుంచి మనం ఇన్స్ట్రుమెంట్ పెట్టి సర్జరీ చేస్తాం. ఇది ఏంటంటే సమ్వాట్ మోర్ రీసెంట్ అనమాట. సో ఇలాంటి మన సర్జికల్ టెక్నిక్స్లో ఇదే కాకుండా మనకి విజువలైజేషన్, అంటే మన స్పైన్ అనేది ఒక విధంగా చెప్పాలంటే అదొక మైక్రో సర్జరీ. అందులో ఉండే నరాలు కానీ అవన్నీ కూడా చాలా చిన్నవిగా ఉంటాయి, మిల్లీమీటర్స్ అండ్ లెస్ దాన్ 1 సెంటీమీటర్ ఈ విధమైన మెజర్మెంట్స్తో ఉంటాయి. సో దాన్ని ఏంటంటే మనకి సర్జరీ చేయాలంటే చాలా యాక్యురసీ కావాలి. సో దీన్ని మన చూసే విధానం అంటే దాన్ని మ్యాగ్నిఫై చేయడం, మనకు చిన్నగా కనిపించేదాన్ని పెద్దగా చేయడం. సో దానికి ఏంటంటే మనకి మైక్రోస్కోప్స్ ఉంటాయి. సర్జికల్ మైక్రోస్కోప్స్లో కొత్త రకమైన మైక్రోస్కోప్స్ రావడం, మైక్రోస్కోప్స్లో కూడా రోబోటిక్ టెక్నాలజీ రావడం. ఇదే కాకుండా కొన్ని రకాల ఎగ్జోస్కోప్ అంటాం. సో ఎగ్జోస్కోప్ అంటే ఏంటంటే మనం మైక్రోస్కోప్ అనేది మనం ఎక్కడైతే ఆపరేట్ చేస్తున్నామో ఆ పొజిషన్లో స్పైన్ మీద పెడతాము అండ్ ఆ ఇమేజ్ అనేది ఒక స్క్రీన్ మీదకి ప్రొజెక్ట్ అవుతుంది మన టీవీ లాగా. అండ్ ఇందులో 3D టెక్నాలజీతో వచ్చే ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఏ స్ట్రక్చర్ దగ్గర అయితే ఆపరేట్ చేస్తున్నామో మనకి డ్యామేజ్ అవ్వకుండా మనకి చాలా క్లియర్గా మంచి మ్యాగ్నిఫైడ్ విజన్తో కనబడతాయి అన్నమాట. సో దాన్ని ఎగ్జోస్కోప్ అంటాం. సో ఇలాంటి కొత్త టెక్నాలజీస్ చాలా వచ్చాయి. ఇదే కాకుండా మనకి అల్ట్రాసోనిక్ బోన్ స్కాల్పెల్ అంటామండి. సో ఏమవుతుందంటే స్కాల్పెల్ అనేది మన అందరికీ చాలామందికి తెలుస్తుంది. స్కాల్పెల్ అంటే మనం కట్ చేసే ఒక బ్లేడ్ లాంటి ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. సో బోన్ స్కాల్పెల్ అనేది ఒకటి ఉంటుంది. సో మనం స్కిన్ని ఎంత సులభంగా అయితే ఈజీగా అయితే కట్ చేయగలమో అదేవిధంగా అల్ట్రాసౌండ్ టెక్నాలజీని యూజ్ చేస్తూ అల్ట్రాసోనిక్ వైబ్రేషన్స్ తోటి బోన్ని కూడా అంతే ఈజీగా కట్ చేయగలిగే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. సో మనం ఏంటంటే ఎప్పుడైనా బోన్ ఎక్సెస్గా పెరిగిపోయి స్పైనల్ కార్డ్ మీద నర్వ్స్ మీద ప్రెషర్ పెడుతుంటే దాన్ని తీసేయాల్సి వస్తుంది. సో అలాంటి టైంలో ఈ బోన్ స్కాల్పెల్ అనేది చాలా చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. దీంట్లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అది సాఫ్ట్ టిష్యూస్ అంటే నరాల మీద డ్యామేజ్ అనేది చెయ్యదు. సో బోన్ని ఎంత చాలా నీట్గా కట్ చేస్తుందో అదేవిధంగా నర్వ్స్కి డ్యామేజ్ లేకుండా కూడా ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ ఇన్వెన్షన్స్ ఇన్ స్పైన్ సర్జరీ అనమాట. థ్యాంక్ యూ డాక్టర్ గారు, నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్కారం. థ్యాంక్ యూ.